ఇన్ఫ్లేషన్ మీ మనీని ప్రతి ఇయర్ కొంచెం కొంచెంగా తినేస్తుంది. నా లాస్ట్ వీడియోలో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఇన్ఫ్లేషన్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో క్లియర్ గా స్టెప్స్ ఇస్తాను. మనం ఫాలో చేయాల్సిన ఫస్ట్ స్టెప్, డోంట్ కీప్ ఆల్ యువర్ మనీ ఇన్ సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ కేవలం 2 to 2.5% మాత్రమే ఉంటుంది. అది ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్టయితే 4%. మనం ఏం చేయకుండానే ఎవ్రీ ఇయర్ మన మనీ యొక్క వాల్యూ ఒక 2% డౌన్ అవుతూ వస్తుంది. స్టెప్ 2, మీరు ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. మీరు 20,000 సంపాదిస్తున్నా, 50,000 సంపాదిస్తున్నా, 1 lakh సంపాదిస్తున్నా, ఫర్ షూర్ అందులోంచి 10% ఖచ్చితంగా మీరు సేవ్ చేయాలి. స్టెప్ 3, మీరు మీ ఇన్కమ్ ని పెంచుకుంటూ రావాలి. ఒకవేళ మీ కంపెనీ మీకు హైక్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరు వేరే కంపెనీ స్విచ్ అవ్వడమో లేదా ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ కోసం స్కిల్ అప్ అయ్యి బెటర్ పేయింగ్ జాబ్ కి అయితే షిఫ్ట్ అవ్వాలి. రిమెంబర్, స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసే కంటే ముందు మీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు బాగా సంపాదిస్తేనే కదా మీరు సేవ్ చేయగలిగేది. ఆల్సో అవాయిడ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. మీ ఖర్చులు బయట పెరుగుతున్నాయని మీరు కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం కాకుండా కొంచెం ఆలోచించి తెలివిగా మీ బడ్జెటింగ్ అయితే ప్లాన్ చేసుకోండి. మీరు ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయడానికి ఏం చేస్తున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఫాలో ఫర్ మోర్ ఫైనాన్షియల్ టిప్స్ అండ్ బడ్జెట్ ప్లానింగ్.